హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటేర్ యాప్కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. అదే మన మైటేర్ యూనివర్స్లో అయితే చాలామంది కూడా వారి యొక్క నిక్ నేమ్ని అయితే మర్చిపోవడం జరిగిందండి. ఎందుకంటే నేను చెప్పాను స్టార్టింగ్ రోజే మీ నిక్ నేమ్ని పాస్వర్డ్ని కూడా ఒక బుక్లో స్టోర్ చేసుకున్నాను. కొంతమంది చేసుకోలేదండి. సో ఆ సమస్య అయితే మనకైతే ఇప్పటి నుంచి లేదండి. సిస్టమే మనకైతే ఆ నిక్ నేమ్ను కూడా రికవర్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇవ్వడం జరిగిందండి. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మన టీం సభ్యులకు మన వ్యూవర్స్ అందరికి కూడా గమనించాలి. దాని గురించి అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏ విధంగా చెక్ చేసి చెబుతాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఒక మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయనప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాసెస్ అనేది చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అని ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళడం జరిగిందండి. నేను కూడా చాలామంది నిక్ నేమ్ని అయితే ఇక్కడ మిస్ అయిపోయారు. వాళ్ళకి కొంచెం రికవర్ చేసుకోవడానికి పాస్వర్డ్ ఇచ్చినట్టు నిక్ నేమ్ కూడా ఇస్తే బాగుంటుంది అని అందరం కలిసి ఒక అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో మన వాళ్ళకైతే అది వీలైనంత వేగంగానే రీచ్ అయినట్టుంది. వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో ఏముందంటే మైటేర్ యూనివర్స్ అప్డేట్కి ఒక ముఖ్యమైన ప్రకటన. మైటేర్ యూనివర్స్లో మరో అర్థవంతమైన మైలురాయిని చేరుకుంది. ఈ అప్డేటు మీ యొక్క నిక్ నేమ్ రికవరీని చేసి పెడుతుంది. అదేవిధంగా ఈమెయిల్ లాగిన్కు మద్దతు మరియు అనేక చిన్న బగ్లకు మొదలను పరిచయం చేస్తుంది. సో చూసారు కదండి, చిన్న చిన్న బగ్స్ అన్నీ మనకైతే క్లియర్ అయిపోతాయి. ఇంకా దాంతోపాటు రికవరీ మెయిల్ అండి, ఇంకా దాంతోపాటు నిక్ నేమ్ కూడా మనం రికవర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా మంచి విషయం అండి. దీని గురించి అయితే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, మీ యొక్క నిక్ నేమ్ మర్చిపోతే లేదనుకుంటే మిస్ అయిపోతే ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అది కూడా నేను చెబుతానని మీతో గమనించండి. కాబట్టి ఇది చాలా చాలా మంచి అప్డేట్ అండి. ఇంకా దాంతోపాటు మనం చూసినట్లయితే ఇక్కడ మరింత స్థిరమైన మరియు శుద్ధి చేసిన వినియోగదారుల అనుభవాన్ని సృష్టిస్తుంది. కాబట్టి చాలామంది కూడా జెన్యున్గా మైనింగ్ చేసుకోవాలి అని సిస్టమ్ కోరుకుంటుందండి. సో ఇదే ఖచ్చితంగా జరగబోతుందండి. మీ అభిప్రాయం ఆధారంగా మేము ప్లాట్ఫారంను మెరుగుపరుస్తూనే ఉన్నాము మరియు సౌలభ్యం మరియు మొత్తం నాణ్యత రెండింటినీ పెంచడానికి కట్టుబడి ఉన్నాము. సో యాప్ని మనం వీలైనంత సింపుల్గా యూస్ చేసుకోవడానికి యాక్సెస్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన మార్పులు చేయండి అని మన వాళ్ళైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఆ ఫీడ్బ్యాక్ను కూడా తీసుకున్నది చాలా సంతోషంగా ఉందండి. అంటే ప్రజల పక్షాన ఉన్నాము అని తెలియజేస్తున్నారు మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ. కాబట్టి ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముఖ్యమైన నోటీస్ అండి. అందరూ ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు కొత్త మైటేర్ యూనివర్స్ యాప్ని మారని ప్రోత్సహించబడ్డారు. సో పాత యాప్ నుంచి మన అందరం కూడా ఆండ్రాయిడ్ యూజర్స్ అందరూ కూడా అండి ఇక్కడ మైటేర్ యూనివర్స్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. పాత యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకున్నాం. మీరు దిగువన లింక్తో మెరుగైన పనితీరు మరియు విస్తరించిన కార్యాచరణతో తాజా వెర్షన్ను యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ అయితే ఈరోజు మనకి అప్డేట్ కావడం జరిగింది. సో ప్లే స్టోర్లో మైటేర్ యూనివర్స్ యాప్ని అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద మళ్ళీ ఇస్తానండి, గమనించాలి. దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్లో కూడా యాప్ లింక్ అయితే ఇచ్చానండి. ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కానీ అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసుకుంటేనే ఆ రికవరీ నిక్ నేమ్ అనేది కనిపిస్తున్న ఆప్షను. సో అందుకోసమైనా అందరూ కూడా చేసుకోండి. నేను లింక్ అయితే మళ్ళీ ఇస్తాను చూడండి. అదనపు బోనస్ గేమ్ వినియోగదారులకు నోటీసు. మీరు ప్రస్తుతం అదనపు బోనస్ గేమ్లో నిమగ్నమై ఉంటే దయచేసి మైటేర్ యూనివర్స్కు వెళ్లే ముందు మీరు కొనసాగిస్తున్న గేమ్ను పూర్తి చేయండి. మీ అనుభవం కోసం సున్నితమైన మరియు సహజమైన పరివర్తన సిద్ధం చేయబడింది. కాబట్టి చాలామంది కూడా ఆ టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ 400 కాయిన్స్ అయితే ఒక్కొక్క టాస్క్ అయితే సంపాదిస్తున్నారండి. సో ఈ పాయింట్ అయితే ఉంది కాబట్టి యాక్చువల్గా అందరూ కూడా దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత టాస్క్లన్నీ కూడా కొత్త యాప్లోకి అయితే మీరు షిఫ్ట్ అవ్వడం చూస్తున్నారండి. సో ఆల్రెడీ మనందరం కూడా మ్యాక్సిమం కొత్త యాప్లోకి అయితే రావడం జరిగింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకేం చెబుతున్నారంటే మైటేర్ యూనివర్స్ అనేది పెరుగుతూనే ఉంది. మీ సమయానికి బలమైన పర్యావరణ వ్యవస్థ అంటే మన ఈకో సిస్టమ్ అండి. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్ కూడా ఈకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈకో సిస్టమ్ వ్యవస్థ మరియు ఎక్కువ విలువను అందించడానికి మేము ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాము. ఈ అప్డేట్ ప్రయాణానికి మరొక ముఖ్యమైన గుర్తుగా నిలుస్తుంది మరియు మీ ప్రస్తుత అర్థవంతమైన ఆస్తులను మార్చే ఆవిష్కరణలను కూడా మేము నిర్మిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఈ మైటేర్ యూనివర్స్ యాప్ అయితే అయింది అని మనందరం కూడా చెప్పేలాగే ఈ యొక్క యాప్ యొక్క డెవలప్మెంట్స్ కానీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది చెప్తున్నారు. కాబట్టి మనం అయితే నమ్మొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ సంపాదించడం ట్రై చేయండి. సో మనం చేయాల్సిన ఒకటేనండి అదే, కాబట్టి అది కూడా చూసుకోండి. కాబట్టి ఇక్కడ చాలామంది కూడా మా నిక్ నేమ్ని మర్చిపోయాము సార్, మిస్ అయిపోయాను వాళ్ళందరూ కూడా ఆ యొక్క నిక్ నేమ్ని కూడా మరొకసారి రికవర్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి.
సో ఆ ప్రాసెస్ అయితే రావడం జరిగింది కాబట్టి మన సభ్యులందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి. అది ఏ విధంగానో నేను చెబుతానండి, మీరు చూసుకోవచ్చు. ఇంకో చిన్న విషయం అండి, ఆ యొక్క యూజర్స్ యొక్క యూజర్ నేమ్స్, నిక్ నేమ్స్ కూడా మన లిస్ట్ అయితే తీసానండి. మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. 5 నిమిషాలు అయితే ఉంటుంది. ఒకళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే మీ యొక్క నిక్ నేమ్ని మీరు ఆ వీడియోలో కూడా చూసుకొని చెక్ చేసుకోవచ్చు. మీకోసం స్పెషల్ డేటా అనేది తీసుకొని వీడియోని రికార్డ్ చేయడం జరిగిందండి. వీడియో రికార్డ్ చేస్తాను, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీ నిక్ నేమ్ ఆ లిస్ట్లో కూడా ఉండే అవకాశం ఉంది. నా లింక్ ద్వారా ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ అయ్యారో వారందరి నిక్ నేమ్స్ అయితే లిస్ట్ అయితే వాట్సాప్ ఛానల్లో పెడతానండి. సో ఆ పాయింట్ మీరు గమనించి దాన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ చూద్దాం ఒకసారి. మనకి ఎక్స్ అకౌంట్లోనే దానికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు యాప్ది. దాన్ని అయితే ఈ విధంగా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత డౌన్లోడ్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడైతే మనకి ప్లే స్టోర్లోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా వచ్చిన తర్వాత మైటీర్ యూనివర్స్ అని మనకైతే కుడివైపున ఓపెన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకైతే అప్డేట్ ఉండిద్ది. ఓపెన్ కాదు, మీకైతే అప్డేట్ ఉండిద్దండి. మీరైతే ఆ అప్డేట్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే యాప్ అనేది సింపుల్గా మన మొబైల్లో అయితే అప్డేట్ అవుతుందండి. అప్డేట్ అయిపోయిన తర్వాత మనం అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, అప్డేట్ అయిపోయిన తర్వాత మనమైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసేసుకున్న తర్వాత తెలిసిన విషయమేనండి, మన అకౌంట్ అయితే ఈ విధంగా లాగిన్ అవ్వదు. ఎందుకంటే మనం పర్టికులర్గా లాగిన్ చేసుకోవాలి. అదొకసారి మీకు చూపిస్తాను. ముందైతే ఈ అకౌంట్ వచ్చేసి లాగౌట్ అయితే ఒకసారి అయిపోదామండి. ఓకే అండి, చూసారు కదా, మీరు యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది పైన. మీరు దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత మునపట్ల మనకి ఏ విధంగా లాగిన్ పేజ్ ఉండిద్దో లాగిన్ పేజ్ అయితే వస్తుంది, ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఫర్గట్ యువర్ పాస్వర్డ్ కాకుండా దానిపైన ఫర్గట్ యువర్ నిక్ నేమ్ అని కూడా అడుగుతున్నారండి. మీ నిక్ నేమ్ని కానీ మీరు మర్చిపోయినట్లయితే మీరు దాన్ని కూడా రికవర్ చేసుకునేలాగా ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్గాట్ యువర్ నిక్ నేమ్ బాక్స్ మీద కింద ప్రెస్ చేయండి. కింద మనకు కనిపిస్తుంది కదా ఎల్లో బాక్స్, ఫర్గాట్ యువర్ నిక్ నేమ్ అంటే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీరు మైటర్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన జీమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ని అక్కడ పేస్ట్ చేయండి. ఆ జీమెయిల్ అక్కడ పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసినట్లయితే మీ మెయిల్కి మీ యొక్క నిక్ నేమ్ కూడా మీకైతే పంపించడం జరుగుతుంది. మీ నిక్ నేమ్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నిక్ నేమ్ ఎంటర్ చేసేయండి. పాస్వర్డ్ గుర్తుండేది మ్యాక్సిమం, అది రాసేసి లాగిన్ చేసేయచ్చు. లేదు మేము నిక్ నేమ్తో పాటు పాస్వర్డ్ కూడా మర్చిపోయాం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఫర్గట్ యువర్ పాస్వర్డ్ మీద నొక్కేసేసి ఆ రోజు మీరు ఇచ్చిన నిక్ నేము మీ యొక్క రిజిస్టర్డ్ జీమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసిన తర్వాత ప్రెస్ చేయండి. మీకు పాస్వర్డ్ కూడా మీ జీమెయిల్కి సిస్టమ్ వాళ్ళు పంపిస్తారండి. చాలా సింపుల్గా అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి మాకు మంచి అవకాశం మనకి రావడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా గమనించండి. ఇంకో చిన్న విషయం, నా డైరెక్ట్ లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి నిక్ నేమ్స్ అయితే ఒక స్క్రీన్ రికార్డ్ వీడియో తీసానండి. అది మన వాట్సాప్ ఛానల్ నేను పోస్ట్ చేశాను. సో దాంట్లో మీ నిక్ నేమ్ ఉండే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ మీరు చేసుకోగలకుండా చేసుకోండి. ఈ ప్రాసెస్ చేసుకోవడం మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ హెల్ప్ కూడా వాడుకోవచ్చండి. సో మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా మీకైతే ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. మొత్తం 5 నిమిషాలండి. దరిదాపుగా ఒక 200-300 నిక్ నేమ్స్ అయితే మీకైతే స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీ నిక్ నేమ్ మీరు కనిపెట్టి మీరు పాస్వర్డ్ జీమెయిల్ ద్వారా మీరు చాలా సింపుల్గా లాగిన్ అవ్వడానికి అవకాశం కాబట్టి అందరూ కూడా చేసుకుంటారు కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే డిసెంబర్ 31 లోపు మీ యొక్క మెయిల్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పేస్తానండి మన ఛానల్లో అయితే. సో అది కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. సో యాప్ అయితే మనకు అప్డేట్ కావడం జరిగింది. ఆ లింక్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అన్ని చోట్ల ఇచ్చాను. సో అందరూ కూడా మైటీర్ యూనివర్స్ యాప్ని అయితే కొత్తగా వచ్చిన అప్డేట్ చేసుకోండి. మీకు కొత్త ఫీచర్స్ అన్నీ కూడా అన్లాక్ అవుతాయండి. సో అదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకుంటుంది. థ్యాంక్ యూ.